అమెరికా ఒక పెద్ద క్లెయిమ్ చేసింది. నిజంగా చెప్పాలనంటే ప్రపంచంలో ఒక సలీం పేకుగాడు ఎవడని ఉన్నాడు అని అంటే ఈ ట్రంప్. ఇవాళ ట్రంప్ ఏమని మాట్లాడుతుండో S-300 ఫెయిల్ అయిపోయింది, చైనీస్ రెడార్స్ ఫెయిల్ అయిపోయినాయి, F-35 అనేది వచ్చింది పుచ్చలు వలగొట్టేసింది, రష్యా చైనా ఏవైతే మాల్ మసాలా వెనజులాకి అమ్మింది చూడు అవన్నీ ఇలా ఎక్స్పోజ్ అయిపోయినాయి, సౌండ్స్ క్లీన్ టూ క్లీన్ అని చెప్పి ఏదేదో మనోడు ట్రంప్ మాట్లాడతాడు. ఇలా డిఫెన్స్ ప్యాటర్న్స్ కి ఇట్లా మనం చూస్తే ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్యూర్ అనేది రేడార్ బ్లైండ్నెస్ వస్తుందా? రేడార్ ఏం చేస్తుంది? మిసైల్ ఫైర్ చేస్తుందా లేకపోతే ప్లేన్లని మిసైల్లని డిటెక్ట్ చేస్తుందా? ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఒక రేడార్ ని నువ్వు ధ్వంసం చేసినావు అని చెప్పి ఏదైతే చెప్తున్నాడు కదా ట్రంప్, ఏడనన్నా బ్యాటరీలు ధ్వంసం అయినట్టు మీకు వీడియోలు పెట్టిండా, ఫోటోలు పెట్టిండా? ఎవడు కూడా ఫోటోలు అడుగుతలేడు. ఈడ పోనీ ఎమర్జెన్సీ లాంచ్ అటెంప్ట్స్ మీకు ఏమైనా కనబడ్డాయా? ఏడ కనబడలే. ఏదైనా బంకర్ స్ట్రైక్ కమాండ్స్ మీకు ఏమైనా కనబడ్డాయా? ఏడ కనబడలే. సైలెన్స్ అనేది ప్రూఫా? మీరే అన్నారు కదా మోదీ గారు మాట్లాడతలేరంటే మౌనం అర్ధంగీకారం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ నేను ఇవాళ అమెరికాను అడుగుతున్నా, పెద్ద పెద్ద మాటలు పెట్టుకొని ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడే అమెరికాను అడుగుతున్నా, సైలెన్స్ అనేది ప్రూఫా? ఇట్స్ ఎ ప్రూఫ్ ఆఫ్ డిఫీట్ అని అంట నేను, బికాస్ యు ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ యాజ్ ఫార్ యాజ్ యువర్ క్లెయిమ్స్ ఆర్ కన్సర్న్.